హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన లైఫ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని అయితే చూద్దాము. సో ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ కూడా హ్యాపీగా ఉండాలి అని ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు కొంతమంది అసలు దాని గురించి పెద్ద పట్టించుకోరు అనమాట. సో ఎమోషన్స్ ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఇదవుతూ ఉంటారనమాట. సో మనం ఈరోజు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడే మన జీవితం కూడా ఆహ్లాదకరంగా అలాగే బాగుంటుంది. సో హ్యాపీనెస్ లేకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మీ రిలేషన్స్ సరిగా లేకపోవడం వల్ల కానీ, ఇలాగా మీరు హ్యాపీగా లేకపోవడానికి రీజన్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకోండి, నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో ఏంటంటే ఒక్కటి అనుకోండి, లైఫ్లో ఎక్కడున్నా ఏం జరిగినా కానీ అవి మంచికే జరుగుతాయి. సో మీరు అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ జాబ్ రాలేదు, అబ్బా నాకు జాబ్ రాలేదు ఎలాగా అని చెప్పేసి అనుకుంటే ఏమవుతారు, చాలా డిస్కరేజ్ అయిపోయి చాలా డిప్రెషన్లో కూడా వెళ్తారు కదా. అలా కాకుండా నా మంచికే అయింది, నా కోసం మంచి జాబ్ ఉంటుంది, ఇంకా మంచి జాబ్ వస్తుంది అని కొంచెం ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నా మంచికే అయింది అన్న యాటిట్యూడ్ తోటి ఉన్నప్పుడు ఏంటి, ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాళ్ళు చార్జ్ చేసుకొని ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తారు. సో ఇదనమాట. సో మన వంతు మనం ఏం చేయగలుగుతాము, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మన లైఫ్ పట్ల, సో అది మనం చేస్తున్నామా లేదా అన్నదైతే మనం అది ఒక్కటే చూసుకోవాలి. సో మన రెస్పాన్సిబిలిటీ మనం చేస్తున్నప్పుడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగినా మనం కరెక్ట్గా ఉండి మనం మంచిగా చేస్తున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ మనము, ఆ తర్వాత లైఫ్లో జరుగుతున్నవి ఏం జరిగినా సరే మన మంచికే జరుగుతున్నాయి అని మనం అనుకోవాలి. సో అలా అనుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అలాగే కొంతమంది ఏంటంటే నెగిటివ్గా ఆలోచించేసేసి, అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా హెల్తే ఉంది, చిన్న ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇంకా నెగిటివ్ ఓవర్గా ఆలోచించి దాన్ని ఎక్కడి దాకా ఆలోచిస్తారంటే ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు అన్నట్లే ఆలోచిస్తారనమాట. సో అలా కాదు. సో నెగిటివ్ థింకింగ్ అది ఉండకూడదు. సో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఏం చెప్తున్నాను, మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. సో మనం హ్యాపీగా ఉండడానికి సర్కమ్స్టాన్సెస్ కానీ లేదా మనుషులు కానీ కారణం కాకూడదు. మన హ్యాపీనెస్కి మన రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది మన మంచికే జరుగుతుంది అని మనం అనుకున్నట్లయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. సో ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనిషి హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ కాబట్టి మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అది మీ ఒక గోల్గా లేకపోతే మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. సో మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలన్నమాట. సో అంటే ఏంటి, మనము అన్నీ ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు అవన్నీ నెత్తి మీద వేసేసుకొని ఆలోచించేసేసి మన హ్యాపీనెస్ని మనం పాడు చేసుకోకూడదు. ఫస్ట్ మనం ఎవరు అంటే ఫస్ట్ నేను దాటాకే నా ఫ్యామిలీ లేకపోతే ఇంకొకటి. సో అలా ఆలోచించుకొని మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అంటే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు కదా మీ ఫ్యామిలీ కోసం. సో మీరు హ్యాపీగా ఉండడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో లైఫ్ ఆహ్లాదంగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే మీరు హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అదొక డెసిషన్ తీసుకోండి, నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో హ్యాపీగా లేకపోవడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే మీకు ఫ్యూచర్ గురించి ఆశ లేకపోవడం అనమాట. హోప్ లేకపోవడం, ఆశ లేకపోవడం. అందువల్ల ఏంటంటే మీకు లైఫ్ ఇంకేముంది అయిపోయింది ఇంట్రెస్టింగ్గా అనిపించదు అనమాట. సో మీరు ఫ్యూచర్ గురించి ఇంకా అయిపోయింది అనకుండా మీరు మీ ఫ్యూచర్ గురించి అయితే ప్లాన్స్ వేసుకోండి, కలలు కనండి. సో మీరు డ్రీమ్ చేసినప్పుడే మీరు దాని వైపు వెళ్తారు. సో మీరు డ్రీమ్ చేయడం అయితే ఆపకూడదనమాట. సో మీకు ఆశ ఉండాలన్నమాట. రేపటి పట్ల ఆశ మనలో చాలా శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. అండ్ ఇంకొకటి, సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకలాగైతే ఉండవు.
సో బ్యాడ్ అయిపోయినప్పుడు మనం ఏంటి ఇట్లాగే ఉంటామేమో అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించుకొని ఇంకాస్త మనము ఆలోచించేదే మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల లేకపోతే దానివల్ల మనం అట్రాక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్లో అయినా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, హ్యాపీగా ఉండడం, మీరు హ్యాపీగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండే వాళ్ళని, మన ఫ్యామిలీని కూడా మనము హ్యాపీగా ఉంచగలుగుతాం. సో అది ఒక డెసిషన్ అయితే తీసుకోండి. మీ లైఫ్ ఆహ్లాదంగా ఉండాలంటే మీరు హ్యాపీగా ఉండడమే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దానికోసం మీరు ఏం చేయగలుగుతారో అవైతే మీరు చేయండి హ్యాపీగా ఉండడానికి. సో అంటే చాలా వరకు హ్యాపీనెస్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీలో ఒక ఆశ లేకపోవటం ఫ్యూచర్ పట్ల అట్లాగా. అది ఇంకొకటి ఏంటంటే మీరు నెగిటివ్గా ఆలోచించటము, ఆశ లేకపోగా ఇంకా నెగిటివ్గా ఇంకా లైఫ్ గురించి మీరు ఎంత వీలైతే అంత వర్స్ట్గా ఆలోచించుకున్నారనుకోండి, నెగిటివ్గా ఆలోచించుకున్నారనుకోండి, ఇంకా మీలో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీనెస్ ఉండదు కదా. సో హ్యాపీనెస్ ఉండాలి అంటే మీరు మీ ఫ్యూచర్ గురించి మంచిగా ఆలోచించుకోండి. సో ఆలోచించండి అండ్ ఒక ఆశ కలిగి ఉండండి. అండ్ ఇంకా ఇంకా వేరే ఎవరు నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకండి. ఇంకొకటి, మన లైఫ్లో మనకి శత్రువులు మిత్రులు అందరూ ఉంటారు కదా. సో మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మీరు మనసులో కక్షలు పెట్టుకోకుండా లేకపోతే అట్లా పెట్టుకోకుండా వాళ్ళని క్షమించి వదిలేయండి. సో ఇదన్నమాట. సో ఓవరాల్గా ఆహ్లాదంగా ఉండాలంటే అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడు మనకి తెలియకుండానే మన హ్యాపీనెస్ని ఇది చేస్తాయి. సో ఏమన్నా బిట్టర్ మూమెంట్స్ ఉన్నాయి, మనకి చేదు జ్ఞాపకాలు అంటే మన ఇన్సిడెంట్స్, మన ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరైనా మనల్ని అంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, డబ్బు పరంగా కానీ లేకపోతే గౌరవ పరంగా కానీ అట్లాగా. అదనమాట. ఎవరైనా మీ దగ్గర నుంచి ఏమైనా అంటే మీ వస్తువులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం అలా చేసి ఉండొచ్చు. సో అదనమాట. సో అలాగా లేకపోతే ఫ్యామిలీ మెంబర్సే మీరు అనుకున్నట్లు మీ పట్ల ప్రవర్తించకుండా ఉండుండొచ్చు. సో మీ హస్బెండ్ మీకు అంత వాల్యూ ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే అలాగా ఏదైనా కావచ్చు. సో ఏదైనా కావచ్చు, మీరు క్షమించండి. సో అవతల వాళ్ళ నుంచి మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే నేను ఇలా ఉన్నాను, వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి మనం ఆలోచించుకుంటాం కదా. అట్లా కాకుండా మనం ఏం చేయగలుగుతాం అదే చేయటం అనమాట. సో మన పట్ల మనకి ఇదిగా ప్రవర్తించిన వాళ్ళని క్షమించేటట్టు ఉండాలి. అలా కాకుండా మన మనసులో పెట్టుకుంటే అది వాళ్ళని కాదు మనల్నే పాయిజనస్ చేస్తుంది అనమాట. సో అది ఇంకా ఎప్పుడూ కూడా కోపం అనేది లేకుండా చూసుకోండి. సో కోపం వల్ల ఏంటంటే మనకి కోపం అనే ఎమోషన్ వల్ల ఏంటంటే మనకి తెలియకుండానే మన సంతోషం అనేది పోతుంది. సో కోపము, ఇంకా క్షమించలేని తత్వము, ఇలాంటివన్నీ కూడా మనకి తెలియకుండానే మన హ్యాపీనెస్ని అయితే తీసేస్తాయి. సో ఇవి తీసేయండి. సో కోపం లేకుండా, ఇంకా క్షమించలేకుండా ఉంటే క్షమించేయడము, ఇంకా మీకు ఫ్యూచర్ గురించి మంచి ఆశ కలిగి ఉండండి అనమాట. సో ఇట్లా ఉంటే ఏంటంటే మన లైఫ్ బాగుంటుంది. మన హ్యాపీగా ఉండాలన్న డెసిషన్ మనం తీసుకోవాలి. సో హ్యాపీగా ఉండడానికి మనం ఏం చెయ్యాలి? సో మీరు రోజుని ఎలా స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా మీకు ఇదవుతుంది అనమాట. సో రోజుని ఎట్లా బిగిన్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో రోజు ఏంటంటే మనము ఒకటి ప్లాన్ చేసుకోండి. ముందు రోజే నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నది అయితే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఏంటంటే డే ప్లాన్ చేసుకోలేదనుకోండి, అప్పుడు మీకు ఆలోచనలు అనేవి వేరేగా వస్తాయి. అంటే మీకు లైఫ్లో బిట్టర్ మూమెంట్స్ ఏమైనా ఉంటే అవి గుర్తు రావడము, లేకపోతే మిమ్మల్ని ఇరిటేట్ చేసిన వాళ్ళు గుర్తు రావడము ఇలాగ జరుగుతుంది. కాబట్టి మీరు డేని ప్లాన్ చేసుకొని మీ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేయండి. సో ఇంకేముందిలే అన్నట్లు కాకుండా మన గురించి మనం కేర్ తీసుకోవాలి కదా. సో చాలా వరకు ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలు ఉన్నోళ్ళు ఇంకేంటి ఇంకేముందిలే అని అసలు పట్టించుకోం కదా. సో అలా కాకుండా అండ్ చక్కగా మంచిగా మిమ్మల్ని గురించి మీరు కేర్ తీసుకోవడము, స్కిన్ కేర్ తీసుకోవడము, హెల్త్ గురించి కేర్ తీసుకోవడము, ఇంకా మీ ఇంటిని మీరు నీట్గా పెట్టుకోవడము, ఇట్లా అనమాట. ఇట్లా అయితే చెయ్యండి. సో టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసి మనం ఎలా బెటర్ అవ్వగలుగుతాము, అట్లాగా మన పిల్లల్ని ఎలా బెటర్ చేసుకోగలుగుతాము,
ఇలాగైతే ఆలోచించుకోవాలి. సో మనం చేయాల్సింది మనం కరెక్ట్గా చేసినప్పుడు సో ఇంకేం జరుగుతున్నా కానీ అన్నీ మన మంచిగా జరుగుతాయని అనుకోవాలన్నమాట. సో హ్యాపీగా ఉండడం, నేనైతే ఎలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా అంటే నేను ఫుడ్ పరంగా హ్యాపీగా ఉంటా. అంటే క్యాజువల్గా కాకుండా నేను నా టీ టైంని ఎంజాయ్ చేస్తాను, కాఫీ టైంని ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఏంటి డ్రెస్సింగ్ ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఏమన్నా మంచి బుక్ చదువుతూ హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటా దానిలో హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇలాగన్నమాట. సో నాకు హ్యాపీగా ఇచ్చేది ఏంటి అన్నది నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికోసం టైం అయితే స్పెండ్ చేస్తానన్నమాట. సో అది. సో మీ హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో దానిని ఎవరు పాడు చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరిని ఇంకొకటి గుడ్డిగా నమ్మేయడం అనమాట. సో హోప్స్ ఎక్కువ పెట్టుకోవడం, అది పేరెంట్స్ మీద అవ్వచ్చు, పేరెంట్స్ పిల్లల మీద అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్స్ అవ్వచ్చు. ఇంకా మన మన ఎమోషన్సే మనకి కొన్నిసార్లు ఏంటి, మన నీడనే మనం నమ్మలేము. అంటే మనం ఒక్కసారి అనుకున్నది ఒక పని చేయాలనుకున్న మనమే ఒక్కొక్కసారి మనం చేయలేకుండా లేజీగా ఫీల్ అవుతాం కదా. సో అట్లా అన్నమాట. మన మాట మీద మనమే ఉండము ఒక్కొక్కసారి మన గురించి, నా నిర్ణయాలకి. సో వేరే వాళ్ళు ఉంటారన్నది అది ఎంతవరకు. సో మనతో మనము లాయల్గా ఉండడానికి మనం ట్రై చేయాలంటే మన రెస్పాన్సిబిలిటీ. సో ఎవరు మనల్ని ఇది చేసినా మనల్ని మనం మోసం చేసుకోకూడదు కదా. సో మన గురించిన బాధ్యత అయితే మనము తీసుకోవాలి. సో ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి, నేను హ్యాపీగా ఉండాలన్న డెసిషన్ తీసుకోండి. సో దానికోసం మీరు మీకు హ్యాపీగా ఉంచే విషయాలు ఏంటో దాని మీద టైం స్పెండ్ చేయడానికైతే మీరు ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.